శివుని ఆత్మలింగం ఒక రాక్షసుడు తన కంఠంలో దాచుకున్నాడు. అతన్ని చంపడానికి దేవతలకే భయం వేసింది. ఆ తర్వాత జరిగిన సంఘటన వల్ల ఈరోజు పంచారామ క్షేత్రాలు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పంచారామ క్షేత్రాలు సాధారణ ఆలయాలు కాదు, మహాదేవుని ఆత్మశక్తిని జీవలసిన పవిత్ర క్షేత్రాలు. పురాణాల ప్రకారం తారకాసుడు అనే రాక్షసుడు శివుని కోసం ఘోర తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చిన శివుడు ఒక దివ్య ఆత్మలింగాన్ని వరంగా ఇచ్చాడు. ఆ లింగం అతని కంఠంలో ఉండగా అతన్ని ఎవరూ జయించలేకపోయారు. దేవతలు కూడా భయపడిపోయారు. అప్పుడు దేవతల కోరికతో కార్తికేయ స్వామి యుద్ధరంగంలోకి దిగాడు. తీవ్రమైన యుద్ధం తర్వాత తన శక్తి ఆయుధంతో తారకాసు కంఠంలోని ఆత్మలింగాన్ని ఛేదించాడు. అది వరుసగా 5 ముక్కలయ్యి ఆంధ్రప్రదేశ్లోని 5 పవిత్ర ప్రాంతాల్లో పడింది. ఆ చోట్లే ఈరోజు మనం దర్శించే పంచరామ క్షేత్రాలు. మొదటిది అమరరామం, రెండవది ద్రాక్షారామం, మూడవది సోమారామం, నాలుగవది క్షీరారామం, ఐదవది కుమారరామం. ఈ 5 క్షేత్రాలు దర్శిస్తే శివుని సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. పంచారామాలు ఇవి కేవలం ఆలయాలు కాదు, శివుని ఆత్మశక్తి 5 రూపాల్లో భూమిపై వెలిసిన దివ్య చిహ్నాలు. ఓం నమ శివాయ.